పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి సన్నిహితం చేయాలని, దేవునికి ఇష్టమైన విధానంలో భక్తి చేయటానికి మీకు సహాయపడాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. మన కార్యక్రమం పేరు శాంతి సోపానాలు. సోపానము అంటే మెట్లు, శాంతికి మెట్లు అంటే దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుని హృదయంలో కలిగి ఉండడం, నిజదేవుడు ఎవరో మనకు అర్థం అవ్వడం, ఆ దేవుని కొరకు మనం జీవించడం, ఆ దేవుడు మనల్ని కాపాడడం, జ్ఞాపకం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషికి శాంతిని అనుగ్రహిస్తాయి. ఈరోజు మన యొక్క ధ్యానంలో ఈ సంవత్సరం అంతా అయిపోయింది కదూ. మనం ఊహించని ఘోరమైన కార్యాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అయితే వాళ్ళు నిత్యత్వంలో ఎక్కడికి వెళ్ళారు అనేది తలంచుకుంటేనే చాలా గుండె గుబేలమంటా ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఆకస్మికంగా భయంకరమైన బాధల్లోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, కేవలం కోవిడ్ని బట్టి చచ్చిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, ఆయా విధానాలుగా లోకాన్ని విడిచిపెట్టారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి కొంతమంది అత్యాచారాల పాలయ్యారు. కొంతమంది హత్యలకు గురి అయిపోయారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. సముద్రంలో అల వెనక అల వచ్చినట్టుగా ఒక అలను మించి మరొక అల పెద్దది సముద్రం ఒడ్డున నిలబడినప్పుడు చాలా పెద్ద అల లేచిందనుకోండి, పిల్లలు కేరింతలు కొడతారు. ఎంత పెద్ద అలో అంటారు. ఎంత అల లేచినా తీరాన్ని తాకి ఆగిపోతుంది. అలాగే ఈ లోకంలో ఒక తెగులు వెనుక మరొక తెగులు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి. అవి మానవులను తాకుతూ ఉన్నాయి. తాకిన తరువాత అవి చేయవలసిన నష్టాన్ని చేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మనం ఎలా ముగించాము? బతుకున్నాం, ఓకే, కాదంటలేదు. కానీ ఈ సంవత్సరాన్ని మనం ఎలా ముగించాం? ఈ సంవత్సరం దేవునికి మనం ఎంత దగ్గరగా అయ్యాం? మన ప్రార్థనా జీవితం ఎలా ఉండింది? మన బైబిలు వాక్యపఠన ధ్యానం దేవునికి దగ్గరయ్యామా, దూరమయ్యామా? దేవుడు మానవ జీవితానికి ఆయుష్ను ఎందుకు అనుగ్రహిస్తారనుకుంటున్నారు? తన ప్రేమను తెలుసుకుంటారని, తనకి ఇంకా దగ్గరగా వస్తారని. ఒక తండ్రి హృదయం ఎప్పుడూ కూడా పిల్లల కొరకు వాంఛిస్తూ ఉంటుంది. దూరంలో ఒక్కొక్కసారి విదేశాల్లో పిల్లలుంటారు. ఆ తల్లి లేక తండ్రి చనిపోతే కూడా ప్రస్తుతం రాగలిగిన పరిస్థితి లేదు. ఆ పిల్లల హృదయాలు ఎంత కొట్టుకులాడతాయి కదండి. మనలో చాలామంది మన బంధువులు ఆ రీతిగా అయినప్పుడు వాళ్ళు రాలేక పెట్టిన ఘోష వినే ఉండుంటారు. ఇంత భయంకరమైన ప్రపంచంలో, ఏ నిరీక్షణ లేని ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటాం అనే భయాందోళనలతో కూడిన ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు కదూ. ఎందుకు కాపాడుతున్నారు? ఏమన్నా ఆలోచించారా? దేవుడు మనకింకా సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు? జీవితాన్ని పూర్తిగా బాగు చేసుకోవడానికి.
దేవునికి అయిష్టమైనవన్నీ కూడా తొలగించుకోవడానికి ఎక్కడ మనం దేవుని యొక్క చిత్తాన్ని చేయలేకపోతున్నామో, దేవుని వాక్య ప్రకారం జీవించలేదు, దేవునికి వ్యతిరేకంగా నడిచామో, అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి, ఆయన రక్తంలో కడగమని అడిగి, ఆయన యొక్క పరిశుద్ధతను మనం పంచుకోవాలి. ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏది ఊహించలేం, రేపు మంది కాదు. కాబట్టి దేవుడు కనికరము చేత మరొక సంవత్సరంలో మనల్ని దాటించారు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఆయన మనకు మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. గొర్రె ఏ రీతిగా కాపరిని చూసుకుంటూ జీవిస్తుందో, కాపరిని బట్టి బలం తెచ్చుకుంటుందో, కాపరి మేపే ఆ పచ్చిక బయళ్ళలో సమృద్ధిగా తిని విశ్రమిస్తుందో, ఆ రీతిగా మనం ఒక గొర్రెలాగా, అర్థమైంది కదూ, గొర్రెల్లాగా, కుక్కల్లాగా కాదు, పాముల్లాగా కాదు, నెమల్లాగా గర్వం కాదు, ఒకరినొకరు పోట్లాడుకోవడం కాదు, ఒక గొర్రె స్వభావం, సాత్వికమైన స్వభావం. మరొక పోలిక చెప్పాలంటే ఒక చిన్న బిడ్డ స్వభావం. బిడ్డలు అమాయకులు, ప్రేమిస్తారు, మర్చిపోతారు, కలిసిపోతారు. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా ఎక్కడున్నా అందరూ కలిసిపోతారు. అప్పుడు కుల మత వ్యవస్థ ఉండదండి. ఎదిగాక ఈ విభేదాలతో సమాజం కుళ్ళిపోతూ ఉంది. కేవలం బయట వాళ్ళు మాత్రమే కాదు, క్రైస్తవులకు కూడా ఈ జాడ్యంతో కుళ్ళిపోతూ ఉన్నారు. యేసు రక్తంలో కడగబడిన మనందరికీ కూడా ఒకే ఒక వంశం, యేసు రక్తం. ఆ రక్తానికి సంబంధించిన వాళ్ళం, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విధమైన విభేదాలకి, విభాగాలకి, ఇలాంటి వ్యవస్థలకు మనం ఇంకా అంటుపెట్టుకుని ఉన్నామంటే మనం పూర్తిగా యేసు రక్తంలోకి రాలేదు అని అర్థం. అంచేత గత సంవత్సరం అంతా కూడా ఒక్కసారి సరిచూసుకుందాం. ఏది దేవునికి అయిష్టమో, ఏది దేవుడు భరించలేకపోయారో, హృదయంలో ఏ కాఠిన్యం ఇంకా ఉందో, ఏ వాక్యానికి అవిధేయులమో, ఇవన్నీ కూడా మనల్ని మనం పరీక్షించుకొని దేవుడు అనుగ్రహించే ఆ నూతన హృదయం, నిజమైన నూతన హృదయం. ప్రతి సంవత్సరం ప్రార్థన చేసుకుంటాం, ప్రతి సంవత్సరం ధ్యానం చేసుకుంటాం, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయమని అడుగుతాం. కానీ ఆయన అనుగ్రహించే ఆ నూతన హృదయం అంటే అది క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో జీవించడం. పరిశుద్ధాత్మ ఊరికే జీవించడం కాదు, మన జీవితాల్ని ఆయన నడిపించడం, మనకు కావలసిన బలాన్ని ఇవ్వడం, ప్రతి పరిస్థితిని తట్టుకోగలిగిన ధైర్యాన్ని ఇవ్వడం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేస్తూ ఉంటారు. ఏ క్షణం మనకి ఏ నిర్ణయం చేయాలో, ఏ బలం కావాలో, ఏ విషయానికి మనం బలహీన పడిపోతున్నామో, ఏ విషయానికి మనం ఆయనకు దూరమయ్యే మనస్తత్వంలోకి వెళ్తున్నామో, ఇవన్నీ చూచుకొని పరిశుద్ధాత్మ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. ఆ పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. మనం నమ్మిన దేవుడు ఎవరు? ఆ దేవుడు మనం ఎలాంటి భక్తి చేయాలని కోరుతా ఉన్నారు. ఈ సంవత్సరం అంతా ఎలాంటి భక్తి మనం చేసాం, వచ్చే సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు చేసాం, వచ్చే సంవత్సరం కొరకు సంవత్సరం అంతా ఉంటాము అనేది గ్యారంటీ ఎవడూ ఇవ్వలేరు. ఏ డాక్టర్ ఇవ్వలేరు, ఏ వేదాంతి కూడా చెప్పలేడు. అసలు చెప్పేవాళ్ళకు కూడా వాళ్ళ జీవితానికి గ్యారంటీ కూడా ఉందో లేదో మనకు తెలియదు. మనం నమ్మిన దేవునిలో ఉన్న లక్షణాలు మనకి పూర్తిగా అవగాహన అయితే, లేక మనల్ని సృష్టించిన దేవునిలో ఉన్న లక్షణాలు మనకి పూర్తిగా అర్థమైతే, ఆ లక్షణాలకు తగినటువంటి భక్తి మనం చేయటానికి వీలవుతుంది. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. మహాకనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును,
నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన మహాఘనుడు, ఆయన మహోన్నతుడు. ఈ లోకంలో కొంతమందిని మనం ఘనమైన వారు అని చెప్తా ఉంటాం. దేన్ని బట్టి చెప్తాం? ఈ ఆధిక్యతను బట్టి చెప్తాం. వాళ్ళకున్న ఒక స్టేటస్ అంటాం కదా, స్థానం. ఘనుడు ఒక కలెక్టర్ గారు కావచ్చు, ఒక ఆఫీసర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వీళ్ళంతా ఘనులు ఆ స్థానంలో ఉన్నంతసేపే. కానీ దేవాది దేవుడు, సర్వ ప్రపంచానికి ఒకే ఒక దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, ఆ ఒక్కడే, ఒకే ఆకాశం, ఒకే భూమి, ప్రజలందరూ కూడా నిర్మాణం ఒకటే, పుట్టుక ఒకటే, మరణం ఒకటే, జబ్బులు కూడా ఒకటే, భావాలు ఒకటే, సమస్యలు ఒకటే, మందులు కూడా ఒకటే. ఇలాంటి దేవుడు ఒక్కొక్కసారి మనం అంటాం, అమ్మ కడుపులో నుండి నేను వచ్చాను, అమ్మ జీవాన్ని ఇచ్చింది నాకు అనుకుంటారు కదూ? కాదు, అమ్మ కడుపులో రూపింపబడ్డాం, కానీ ఆ పిండానికి జీవం పోసింది దేవుడు. అందుకే ఆయనకు జీవాధిపతి అని పేరు. మనకు మాత్రమే కాదు, సర్వ మానవ కోటికి, సర్వ జీవరాశులకు, జంతువులకు, చెట్లకు, సర్వ ప్రపంచానికి, గ్రహాలకు, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదానికి ఒకే ఒక మూలం. ఆయనే దేవుడు. ఆయన మహాఘనుడు. సూర్యుని మించిన ఖగోళంలో ఉన్న గ్రహాలను సృష్టించిన దేవుడు, గోళాలను సృష్టించిన దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, మాట మాత్రం చేత చేసిన దేవుడు, మహాఘనుడు. 2 మహోన్నతుడు. ఇంకా ఆయనకు మించిన ఔన్నత్యం ఇంకెవరికీ లేదు. ఎందుకు ఆయన మహోన్నతుడయ్యాడు? ఆయన ఈ లోకంలో ఏ వ్యక్తికి మనం పోల్చలేం. ఆయన మహోన్నతుడు. దేవదూతలు కూడా ఆయన్ని చూడలేరంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరీపులు ఎగురుతూ రెంటితో తమ కాళ్ళను కప్పుకున్నారు, రెంటితో తమను కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. బైబిల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతూ ఉందో తెలుసా? చాలామంది బైబిల్లో ఉన్న 1-2 పట్టుకొని ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అంటూ ఉంటారు. అవివేకం, అజ్ఞానం. బైబిల్ పరిశుద్ధుడైన దేవుని గురించి చెప్తా ఉంది. ఆయన కామ, క్రోధ, మదమోహ, మాత్సర్యాలకు అతీతుడు, పాపము లేనివాడు, పాపము అంటనివాడు. అసలు ఆ పరిశుద్ధత అనే పదం ఏ మానవునికి సరిగ్గా అర్థం కాదేమో అనుకుంటా ఉంటాను. మనిషి పాపంలో జన్మిస్తూ ఉన్నాడు. పాపము 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 అనే పదం ఇష్టం ఉండదు కదూ. కానీ పాపం అంటే వేరే ఏం కాదండి, నిజ దేవునికి లోబడి ఉండకపోవడమే పాపం. మనం ఆయా సందర్భాల్లో ఏదైనా ఒక భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఎన్నెన్నో మొక్కుబళ్ళు చేస్తాం, ఎంతో చేస్తాం, ఏదో చేస్తాం. ఇదేనా దేవుడు? ఇంతకు మించిన దేవుడు ఎవరన్నా ఉన్నారా నాకు ఈ ఆపదలో సహాయం చేయటానికి అని అనుకుంటూ ఉంటాం. ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మనకు తెలీదు, మనకు అర్థం కాదు. కానీ ఆ పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, తన రక్తము ద్వారా పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన ఇలా అంటూ ఉన్నారు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు మన హృదయాల్లో నివసించాలంటే వినయం, దీన మనసు,
నలిగిన మనసు. కాబట్టి ఈ మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటే భక్తి ఎలా చేయాలి? వినయ మనసు, విరిగి నలిగిన మనసు, దీన మనసు. ఇంత గొప్ప మహోన్నతుడైన దేవుడు నలిగిన వారి హృదయంలో నివాసం చేస్తారు, దీనుల హృదయంలో నివాసం చేస్తారు. ఇది అద్భుతం కదూ. కాబట్టి ఆయన లక్షణాలు మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు అయితే మన యొక్క లక్షణాలు ఈ సంవత్సరం అంతా మనం ఎంత దీన మనసుతో నడిచాం. మిరిగి నలిగిన హృదయం. చాలా కాలం నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. మనిషి పాపానికి చనిపోతాడు, విరిగి నలిగిపోతాడు, ఎందుకు చేశానా అని కుమిలిపోతాడు. అమ్మో నేను ఇంకా చెయ్యని ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు అని అరుస్తాడు. అది ఒక విశ్వాసి యొక్క లక్షణం. దేవుని వాక్యానికి లోబడిపోయి ఉంటాం. అది మనకి చాలా కష్టం, నాకు కూడా కష్టం ఒక్కొక్కసారి, కానీ లోబడిపోతాం. దేవుని యొక్క లక్షణాలు చూసాం, దేవుడు మన దగ్గర కోరే లక్షణాలు చూసాం. ఆయనలో ఉన్న ఒక్కొక్క లక్షణం, మనల్ని పరిశుద్ధపరచువాడు ఆయనే. మనం ఆ పరిశుద్ధతను అందుకోలేం, కానీ ఆయన పరిశుద్ధపరుస్తానన్నారు. రెండవది, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. 1 యోహాను 4:16. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. ఏ ప్రేమ అండి? ఏ లోకం ప్రేమ కాదు. నేను తరచుగా ఒక మాట చెప్తాను, ఈ ప్రేమ జయించదు. తల్లిదండ్రులు పిల్లల్ని తమ ప్రేమ చేత ఈ లోకంలో చక్కని చదువు చెప్పి ఉద్యోగంలో పెట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి చక్కగా సెటిల్ చేసి అనుకుంటాం ప్రేమ అని. కానీ ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను నరకం నుండి రక్షించలేరు, పాపపు తలంపుల నుండి రక్షించలేరు, అవిధేయత నుండి రక్షించలేరు. ఒక వ్యక్తి, ఒక బిడ్డ దేవుణ్ణి హత్తుకొని జీవించేటట్టు మన ప్రేమ చేయలేదు. దేవుని ప్రేమ ఆ కార్యాన్ని చేస్తుంది. అందుకే పౌలు గారు, భక్తుడైన పౌలు, క్రైస్తవులను ఎంతో హింసించిన వ్యక్తి, అనుభవపూర్వకంగా అంటా ఉన్నాడు, ఆ ప్రేమ, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరింపబడతా ఉంది. ఆ ప్రేమ జయిస్తుంది, ఏ వ్యక్తినైనా జయిస్తుంది, ఏ పరిస్థితినైనా జయిస్తుంది. ఈ ప్రేమ మనలో ఉందా? ఈ ప్రేమ కొరకు మనం దేవుణ్ణి అడగాలి. ఈ ప్రేమ మనం దేవుణ్ణి ప్రేమించేటట్టుగా చేస్తుంది, మనిషిని కూడా ప్రేమించేటట్టుగా చేస్తుంది. ఆ వ్యక్తి ఎంత ఘోరమైన వ్యక్తి అయినా ప్రేమించేటట్టుగా చేస్తుంది. కాబట్టి రెండవ లక్షణం, దేవుడు ప్రేమ స్వరూపి. మనం ఆ ప్రేమ చేత నిండి ఉండాలని ఆయన కోరుతా ఉన్నారు. ఈ ప్రేమతోనే గత సంవత్సరం అంతా జీవించామా? ఈ ప్రేమతో మనం గత సంవత్సరం అంతా ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించామా? ఒక వ్యక్తి ఎంత దీనస్థితిలో ఉన్నా ప్రేమించగలమా? ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నా ప్రేమించగలమా? ఒకవేళ ఎంత కీడు చేసినా ప్రేమించగలమా? ఆ ప్రేమను మనకివ్వటానికి, ఆ ప్రేమను మనకు చూపడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఆయన ప్రేమస్వరూపి. మనము ఆ ప్రేమతోనే ఇతరులను ప్రేమించాలని ఆయన కోరుతా ఉన్నారు. ఆ ప్రేమ మనలో లేకపోతే మనము దుష్టుని యొక్క సంబంధి. మూడవ లక్షణం చాలా ప్రాముఖ్యమైనది. అన్నీ ప్రాముఖ్యమైనవి. మొదటిది, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. అవి చెప్పుకున్నాం. మనం కూడా విరిగి నలిగిన హృదయం, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు. గత సంవత్సరం అంతా జీవించామా? ఈ సంవత్సరం ఎలా జీవించబోతా ఉన్నాం? 2, ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో లేకపోతే లోకాన్ని జయించలేం. ఈ అల్లకల్లోలమైన ప్రపంచంలో
దేవుని యొక్క బిడ్డలంగా బ్రతకలేం. మూడవది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. దేహమందున్నను దేహమును విడిచిన్నాను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలేను. చాలామంది అనుకుంటారు, నా ఇష్టం అండి, నా జీవితం, ఇది నా జీవితం, నా ఇష్టం అనుకుంటారు. అది నీ జీవితం కాదు, దేవుడు నీకు ఇచ్చిన జీవితం. నేను యవ్వన దశలో ఉన్నప్పుడు ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ మాట తరచుగా చెప్తా ఉంటాను. వాట్ యు ఆర్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. నువ్వేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. ఒకవేళ అనుకోవచ్చు, మేము చాలా పేదవాళ్ళమండి, ఇది కూడా దేవుడిచ్చిన బహుమానమేనా? నేను నీ స్థితిగతుల గురించి మాట్లాడలేదు, నీలో ఉన్న జీవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. నీ యొక్క ఆర్థికమైన పరిస్థితి గురించి కాదు. నీ జీవితం దేవునిది, నువ్వు పీల్చే గాలి దేవునిది. ఇందాక చెప్పాను కదూ, అమ్మ కడుపులో పిండంగా రూపించబడినప్పుడు జీవాన్ని పోసింది దేవుడు. జీవితం నీది కాదు, అది దేవునిది. దేవుడు ఎంత ఆయుష్ని ఇచ్చి లోకానికి పంపించారు. ప్రతి మనుష్యుడు ఈ భూమి మీదనున్న కోట్ల కోట్ల కొలది పుట్టినవారు, పుట్టబోయేవారు, ప్రస్తుతం ఉన్నవారు అందరూ కూడా వారి వారి క్రియల ఫలాన్ని లేక శిక్షను అనుభవించటానికి, లేక వాటి ఫలం అనుభవించటానికి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వీటన్నిటికీ కూడా ఒక విమర్శ ఉంది. చాలామందికి ఇది తెలియదు. మన ప్రతి వ్యక్తి కూడా జన్మ, కర్మ, పాపాల మధ్య వేలాడుతూ ఉంటాడు. చాలామంది అనుకుంటారు, నేనేం తప్పు చేయలేదండి, నేను ఎవరిని హింసించలేదు, నేను చాలా మంచివాడిని. ఇది ఒక విధమైన అహం, ఆత్మాభిమానం అంటాం కదూ. ఖచ్చితంగా ప్రతి మానవుడు ప్రతి క్షణము గుర్తుంచుకోవాల్సింది, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని గురించి ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతారు. మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందు నిమిత్తము మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడవలెను. ఒకవేళ యేసుప్రభు దేవుడా అని ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే ఒకరోజు ఆయన న్యాయపీఠ మీదట నిలబడతావు. తెలియని స్థితిలో ప్రశ్నించవచ్చు, కానీ ఒకటి తెలుసుకోండి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఒక తండ్రి బిడ్డలందరినీ ప్రేమించినట్టుగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఇంకా ఊపిరి ఉంచారు. ఆయన్ని తెలుసుకొని పాప క్షమాపణ పొంది నిత్యత్వంలోకి వెళ్తామని. ప్రతి మనిషికి జన్మ పాపం ఉంది. మనం ఎంత మంచి వాళ్ళమైనా జన్మలో నుండి పాపంలో వచ్చాము. 2 కర్మ పాపం ఉంది. ఈ కర్మ పాపానికి ఎవ్వరూ కూడా నివృత్తి చేయలేరు. నువ్వు ఈ జన్మలో ఈ పాపం అనుభవించాల్సిందే, ఈ దోషం, ఈ శాపం అనుభవించాల్సిందే అంటారు. ఏ మానవుడు ఏ మానవ జీవితానికి పరిష్కారం చెప్పలేరు ఆ కర్మ పాపం తీయటానికి. మన ప్రతి పాపమును, మన ప్రతి శాపమును ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో రక్తాన్ని కార్చి పాప క్షమాపణ అనుగ్రహించారు. ఈ పాప క్షమాపణ చాలా ఉచితం. అది కన్న తండ్రి, కన్న సృష్టికర్త ఇచ్చే పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ మనం స్వీకరించకపోతే జీవితానికి మనశ్శాంతి కూడా ఉండదు. ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడాల్సిందే. ప్రతి దేశం దేవుడు సృష్టిని చేసినప్పుడు స్త్రీని పురుషుని చేసిన తరువాత మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని చెప్పారు. ఏ దశలో చెప్పారు? వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు చెప్పారు.
కానీ మనిషి దేవుడు చెప్పిన ఒక చిన్న మాటకు విధేయత చూపించక, మనిషి దేవునికి వ్యతిరేకమైన దశలోకి వెళ్ళాక దాన్నే మనం పాపం అంటాం. అక్కడ నుండి భూమి మొత్తం కూడా విస్తరించింది. దేవుడిని ఎరుగని ప్రజలు, దేవునికి విధేయత లేని ప్రజలు. అందుకే మనిషి యొక్క పాపాలు ఆకాశాన్ని అంటేనంతగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి దిగుతూ ఉంది. తెగులు వెనుక తెగులు, భయం వెనుక భయం, నిరాశ, నిస్పృహలు, ఆత్మహత్యలు, నరహత్యలు, అత్యాచారాలు. ఈ ప్రపంచమంతా ఒక్కసారి చూస్తే గుండె గుబేలమంటదండి. ఏముందండి ఈ లోకంలో? ఎక్కడ తలదాచుకుంటాం? ఎవరు ఆశ్రయం? ఏది నిజమైన ప్రేమ? ఇవన్నీ కూడా దేవుళ్ళలోనే దొరుకుతాయి. ప్రభువా, నా జన్మ కర్మ పాపములను క్షమించండి. మీరు దేవుడవు కాబట్టి ఆయన దేవుడు, ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. సిలువలో ప్రతి మానవుణ్ణి క్షమించారు. ఆయన మరణాన్ని జయించారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఎలా చనిపోతారో చెప్పారు. 3 దినాలయ్యాక తిరిగి లేస్తానని చెప్పారు. నేను లేచాక పరలోకానికి ఆరోహణమై మిమ్మల్ని కూడా నేను అక్కడ తీసుకెళ్తాను, మీకోసం అక్కడ స్థలం సిద్ధపరిచి వచ్చి మళ్ళీ తీసుకెళ్తాను అన్నారు. ఆయన జీవితం మరణంతో అంతం కాలేదు. ఆయన పునరుద్ధానుడు, మనల్ని పునరుద్ధానులుగా చేస్తారు, పరలోకానికి తీసుకెళ్తారు. ఆ దేవుని చేతిలో మనం చేయి వేసి ఈ సంవత్సరం అంతా కూడా ఏది ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన ప్రేమలో మనం ధన్యులం అవుదాం. ఆయన రక్తంలో జీవితాలు, కుటుంబాలు దాచిపెట్టుకుందాం. ఆయన యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దైవమా, అత్యంత భయంకరమైన పరిస్థితిలో 2020 దాటించి 2021లో ప్రవేశపెట్టారు. మీకే వందనాలు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మాకు తెలియదు ప్రభువా, కానీ మీరు దేవుడవు. మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడవు. మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడవు. మమ్మల్ని నిత్యత్వానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడవు. మా మంచి కాపరవని చెప్పిన దేవుడవు. అయ్యా, నీ పరిశుద్ధత మాకిచ్చి, నీ ప్రేమ, నీ క్షమాపణ మేము కలిగి మా క్రియలకు ఒకరోజు ప్రతిఫలం ఉంటుందన్న భయముతో జీవించడానికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి. ఎంతమంది తమ వారిని కోల్పోయి దుఃఖ సముద్రంలో ఉన్నారో ఆదరించండి. ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో, ఎంతమంది పనిపాట్లు లేక బాధపడుతూ ఉన్నారో, ప్రియమైన తండ్రి, ప్రతి ఒక్కరిని వారి వారి అవసరతల ప్రకారం మీరు వారి అవసరాలు తీర్చండి. ప్రతి కన్నీరు తొడవండి. ప్రతి వేదన నుంచి విడుదల దయచేయండి. మీ నెమ్మది, క్షేమం, నీ భద్రతలో ప్రతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ, మీరు ఇచ్చిన ఈ సంవత్సరం కొరకు మీకు వందనాలు తెలియజేస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు, మన ప్రభువు, రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మన జీవితాలకు మంచి కాపరిగా ఉండి తన యొక్క దయను బట్టి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. My address Srimati Joy Sam Benny, Emmanuel Church 1-146 S Achutapuram, Kakinada 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.